తెలిసి నువ్వు ఎక్కడ? ఆకలితో చచ్చిపోతున్నాను, తినడానికి ఏదైనా ఇవ్వు. చస్తావని తెలిస్తే అసలేవి తెచ్చేదాన్నే కాదు. ఇప్పుడు నీతో మాట్లాడి ఓపిక కూడా లేదే. త్వరగా ఇవ్వు. ప్లేట్ ఏంటే? నేనేమైనా పశువునా ఉప్పు కారం లేకుండా తినడానికి? పశువుతో పోల్చుకోవద్దు. వాటికుండే నిజాయితీ కూడా నీకుండదు. కావాలంటే తిను, లేదంటే వదిలే. వద్దంటే ఇవ్వు, వెనక్కి తీసుకెళ్తాను. నాతోనే అట్లా? సరే అయితే నేనే వెళ్ళి అన్నం కూర అన్ని వడ్డించుకొని తింటాను, లేదంటే మీ ఇంట్లో వాళ్ళని పిలిచి వడ్డించమని చెప్తాను. ఇలా బెదిరించడం తప్ప నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. నువ్వు ఇక్కడే కూర్చో. చపాతీలో నంచుకోవడానికి ఏదైనా పచ్చడి తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. నేనెందుకు ఇంత ఆలోచిస్తున్నాను? ఏ పని చేసినా నా ఆలోచన మాత్రం ఆయన వైపే వెళుతుంది. నిజంగా ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నాను. ఆయనకి దూరంగా ఉండడం ఇంత కష్టమా? ఏంటి లక్ష్మి, నేనేంటి ఇక్కడ అని చూస్తున్నారా? మరి మా లక్ష్మీదేవి గట్టిగా తలుచుకుంటే ఈ శ్రీహరి ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, అందుకే మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. తీసుకోండి. లక్ష్మి, మన పెళ్ళైన రోజు గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా మన ఇద్దరం ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని తిన్నాం. ఆ మధుర క్షణాలు ఎంత బాగున్నాయో కదా. అవునండి, ఐస్ క్రీమ్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడగగానే కాదనకుండా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ క్షణం మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. నేనేం చెప్పినా, నేను ఏం చేసినా నా పక్కనే మీరుంటారు అన్న నమ్మకం వచ్చింది. అదే ధైర్యంతో కష్టమైనా సరే జాబ్కి రిజైన్ చేశారా? అవును, మీరు పక్కనుంటే ఏ కష్టమైనా ఎదిరించొచ్చు అనిపించింది. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా, నువ్వు నా పక్కనుండడమే ఇంపార్టెంట్ అని. ఈరోజు నాకు అలాగే అనిపించిందండి. అందుకే ఒక్క క్షణం ఆలోచించకుండా రిజైన్ చేసేసాను. ఇంకా చాలండి. మీరొక చోట నేనొక చోట ఉండడం ఏమీ బాగోలేదు. ఇద్దరం ఒకే చోటు ఉండాలి. నేను మిమ్మల్ని వదిలి ఉండలేనండి.